వేదం వందే జగద్గురుం. మన భారతదేశము అతి పవిత్రమైనటువంటిది, అతి గొప్పదైనటువంటిది కూడా. ఎందుకు అంటే ఈ భారతదేశములో వేదం వెలసింది కాబట్టి, వేదం ఉన్నది కాబట్టి ఈ దేశానికి, ఈ భూమికి అంత పవిత్రత, అంత గొప్పతనము వచ్చింది. భూమంతా కూడా ఒక్కటే. అమెరికాలో ఉన్న భూమి, జర్మన్లో ఉన్న భూమి, ప్రతిదీ భూమే. అయినప్పటికీ కూడా ఈ భారతదేశం నుండే భూమికి మాత్రం ఎంత పవిత్రత, గొప్పతనం ఎందుకు వచ్చిందంటే ఇక్కడ వేదము అవతరించింది కనుక. అటువంటి వేదం అవతరించినటువంటి ఈ భారత భూమిని మనం పవిత్రమైన భూమి అన్నాం. అటువంటి భూమిని ఆరాధిస్తున్నటువంటి వాళ్ళం మనం ఆస్తికులము. మరి నాస్తికులంటే ఏంటి అన్నటువంటిది విచారించాలంటే నాస్తికో వేద నిందక అంటున్నారు. నాస్తికులంటే వేదాన్ని నిందించేవాళ్ళు అంటే దీనికి అనేకమైనటువంటి అర్థాలు. నింద